పెళ్లి కాని వాడికి ఒక రూలు, పెళ్ళైన వాడికి ఒక రూలు. పెళ్ళైన వాళ్ళు ఈ ఆఫీస్కి ఏ టయానికైనా రావచ్చట, ఏ టయానికైనా వెళ్ళొచ్చట. పెళ్లి కాని వాళ్ళు మాత్రం కరెక్ట్ టయానికి రావాలి, ఈయన చెప్పినట్టమైన చాకరీ చేయాలి. చీ, ఇదేం ఆఫీస్ రా బాబు. ఎవరైనా బ్రహ్మచారి కుర్రాడి ఆఫీసులో జాయిన్ అయితే గానీ నాకు రెస్ట్ దొరకదు. హలో హలో, ఎవరు? తెలీదు సార్. హలో, కుటుంబరావు స్పీకింగ్. ఏమయ్యా గురునాథం, ఏమిటి? ఏం చెప్పమంటారు సార్, మా ఆవిడ 9వ అబార్షన్ అయింది. అరే సారీ అయ్యా, ఇవాళ నేను ఆఫీస్కి రాలేను సార్. సరేలేవయ్యా, నీకు వీలైనప్పుడే రా. థ్యాంక్స్ అండి. వెల్కమ్. మన గురునాథం భార్యకి 9వ అబార్షన్ తిట్టయ్యా. పర్మిషన్ అడిగాడు, ఓకే అన్నాను. అవును, ఈ రోజు మన ఆఫీసులో కొత్త క్యాండిడేట్ రాంబాబుని జాయిన్ అవ్వాలి, ఇంకా రాలేదా? రాలేదు సార్. వస్తూ రావడం. అలాగే సార్. అమ్మో, ఏమైపోయింది? చెట్టంత మనిషిని గుద్దుతావేంటయ్యా, కళ్ళు కనపట్టలేదా? అదే నేను నిన్ను అడుగుతున్నాను. ఆ పరిగెంటి ఆంబో తట్టబట్టట్టు కొంచెం నెమ్మదిగా నడిచేళ్ళు, ఆరోగ్యానికి మంచిది. రాస్కల్, గుద్దింది కాక పైగా ఉచిత సలహాలు. ఉద్యోగం వచ్చిన సందర్భంలో వాడిని క్షమిస్తున్నాను, లేకపోతేనా? ఏమిటా శబ్దం? తలుపు తీసినట్టుగా. ప్యాంటు చిరిగిపోయిందే. ఇంటికెళ్ళి ప్యాంటు మార్చుకొద్దామంటే అరగంట టైం పడుతుంది. 10 గంటలకల్లా ఆఫీస్లో లేకపోతే అపాయింట్మెంట్ ఆర్డర్ క్యాన్సిల్ అన్నాడు. ఇప్పుడు ఎలా? ఇలా లాగించేద్దాం అంతే. ఇట్రావయ్యా, ఇట్రా. ఏమయ్యా, నా కళ్ళ ముందే అందరిళ్లలోనూ బట్టలు కలెక్ట్ చేసావు. ఇక్కడ క్లింటన్ గెస్ట్ హౌస్ లాంటి ఇల్లుంది, దాని ముందు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నేనున్నాను. మరి నా బట్టలు ఏమని అడిగావా? అసలు ఈ ఇంట్లో డోర్ కట్టెళ్ళు, సోఫా కవర్లు కూడా ఆళ్లే బిస్కు ఆ రోజులు వేరయ్యా, మనం వచ్చాం. ఇప్పుడు ఇంటి వాస్తే తిరగబడిపోయింది. నా కడ్రైర్ కూడా డ్రై క్లీనర్ వేస్తాను తెలుసా? నువ్వు రావయ్యా. ఒక టూరిస్ట్ బస్ లో యాత్రికులు అందరూ తినవలసిన లడ్డూలు రావి, అలాంటిది జాతి సంపదనంతా నువ్వు ఒకరే తినేస్తే నా భరత జాతి ఏమైపోతుందిరా? చూపెట్టి ఏంటండి అలా బెదరగొట్టేస్తున్నావు? చంటి పిల్లాడు ఏదో ఆకలేసి 4 లడ్డూలు పంట కింద వేసుకుంటున్నాడు, ఆ మాత్రానికే కంగారు పెట్టేస్తావా? ఏంటి పిల్లోడా వీడు? తిమంగంలో పెళ్లి భోజనం కూర్చున్నట్టుగా లేడు. అలాగే ఉందండి. ఇవ్వరా అర్జెంట్ ఆర్డినరీ అంటే నీకంత ఆర్డినరీ మేళ కనపడుతున్నానా? నేను ఆర్డినరీ అనేది నా డిక్షనరీలోనే లేదురా, మొత్తం అర్జెంటే. జస్ట్ 1 మినిట్, ఇప్పుడు వస్తాను. అర్జెంట్ అయితే డబుల్ ఛార్జ్ అవుతుందా? ఏంటి డబుల్ ఛార్జీ? ట్రిపుల్ ఛార్జీ తీసుకోరా, నాకేం నష్టం లేదు. బట్టలకు మాత్రం చిన్న చెరుగు పడకూడదు అసలు. ఇదిగో, ఇది ఎంటీవీ టీ షర్టు, ఇది జీటీవీ టీ షర్టు, ఇది ESPN ప్యాంట్. టికెట్. ఎంట్రా నాతోటే పోటీకి దిగవా? నీకు నాకు పోటీ అంటే కాకులు తెచ్చిన సబ్బుతో బట్టలు దుక్కునే ఫేస్ నీది, కలర్ టీవీలో కలర్ఫుల్ గా కనిపించే ఫేస్ నాది. ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నీవి ఒక బట్టలే, ఇది జీన్స్ డ్రెస్ అమ్మా. అందుకే ఏదో యానిమల్ స్మెల్. ఎన్నాళ్ళైంది ఉతికి? జస్ట్ 3 months. ఈ డ్రెస్ ఇలాగే మెయింటైన్ చేస్తారు నీ తల్లే. మెయింటైన్ చేయడం అలా కాదమ్మా, ఇదిగో ఇలాగా. అంత ఓవర్ యాక్షన్ చేయక్కర్లేదు, మురికి లేని బట్టలు కూడా వేసేస్తారేంటి? ఆడు ఉతికేదే మురికి నీళ్ళల్లో, అందుకే అంత టచ్ ఇచ్చావా? ఫైనల్ టచ్ ని ఎలాగేస్తానో చూసుకో. నేను ఇవ్వగలను. అయ్యి బాబోయ్, ఏంటి లేకుండా టచ్లు మట్టచ్చులు చెప్తున్నారు. నా బట్టలు ఎలా ఉతికినా పర్లేదు, ఈ చీరలు జాకెట్లు మాత్రం జాగ్రత్తగా ఉతికిస్త్రిచ్చే. ఇవి మా ఆవిడ వేసుకుంటే సెమరల్లా మెరిచిపోవాలి. యాండా మీ ఆవిడంటే అంత ప్రేమ కాదురా బాబు, భయం. ఏంట్రా నాతో పోటీకి తట్టుకోలేక సిటీ వదిలి పారిపోతున్నావా? పారిపోయే లక్షణం మా పలనాటి రాజుల చరిత్రలోనే లేదు. ఏంటిది? ఐరన్ చేసిన బట్టలు కూడా వేసేస్తాను. నువ్వు ఉతికిన బట్టలు వేస్తే నేను ఐరన్ బట్టలు వేస్తే తప్ప? అమ్మరిదని ముంచడానికి వచ్చావురా నువ్వు. మా బావ బ్రతుకు బస్ స్టాండ్ చేయడానికి రాలేదు నువ్వు. నాతో పోటీకి దిగి నిలబడినోడు అస్సలు లేడురా. ఏంట్రా బాడీ చూపించి భయపెడతావు అనుకుంటున్నావు నన్ను? ఏమయ్యా, ఇది ఒతక్కపోయినా పర్లేదు, ఫుల్ ఛార్జ్ తీసుకో. ఏంటి అతోకొచ్చి సిటీ కల్చర్, లోపలికి వచ్చి విలేజ్ కల్చర్. వెరీ గుడ్, జాగ్రత్తగా దాచుకో, చివరికి ఇద్దే నీకు మిగిలేదు. నీకు అది కూడా మిగిలి పో.
ఇస్తున్నావు? కేజీ 8 రూపాయలండి. 8 రూపాయలా? అవునండి. 4 రూపాయలకి ఇవ్వు. కుదరదండి. పర్వాలేదు బాబు, 4 రూపాయలకి ఇవ్వు. కుదరదంటే కుదరదమ్మా. ఎందుకు కుదరదమ్మా? 4 రూపాయలకి అన్ని రకాల కాయగూరలు నేను ఇస్తాను. ఉదప్కా తీసుకోండి. 4 రూపాయలు ఇవ్వడమ్మా. దోసుడు బియ్యం ఉన్నాయి, తీసుకుంటారా? ఏమిటి దోసుడు బియ్యమా? పోన్లేండి, 2 రోజులు అయిన తర్వాత కిలో అవుతాయి, అప్పుడు అమ్ముతాను. మార్కెట్ లో కూర అడుక్కొచ్చి అమ్ముకోవడానికి సిగ్గులేదు. ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. ఎవరనుకున్నావరా నన్ను? మున్సిపల్ మార్కెట్ కి కాంట్రాక్టర్ని. నువ్వు అసలు రోడ్డు మీద కాయగూరలు అమ్మడానికి వీలేదు. మర్యాదగా పన్ను కట్టు. బాబు, ఇంటింటికి తిరిగి కాయగూరలు అమ్ముకుంటూ పెళ్ళాం బిడ్డల్ని పోషించుకుంటున్నాను బాబు. తప్పైపోయింది బాబు. బాబు ఇదిగో ఈ 2 అరటి పళ్ళు తీసుకుని నన్ను వదిలేండి బాబు. అలా రా దారికి. నాది జాలిగుండే పో. ఈ పూటకి బ్రేక్ఫాస్ట్ ప్రాబ్లం తీరిపోయింది. నీది కూడా తెలంగాణనా? నా తెలంగాణ కోట రతనాల వీణ. అయితే ఈ వీణను మీటి అవకాశం నాకు లేదా? శృతి కూడా చేసి ఎన్నో రాగాలు వాయించుకోవచ్చు సిద్ధు. అయితే నీకు తెలంగాణ ఫీలింగ్ లేదా మధు? నాకు ప్రేమ ఫీలింగ్ తప్ప ఇక ఏ తొక్కల ఫీలింగ్ లేదు సిద్ధు. మధు సిద్ధు మధు సిద్ధు సిద్ధు మధు మధు. నో 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 నో. గట్టిగా గుద్దుకన్నయ్యా, చేతులు పెడుతాయి. అది కాదు చెల్లెమ్మ, నీ మీదే ఆశలు పెట్టుకుపోతున్న భావన ఏం చేస్తావమ్మా? బావా బద్రీనాథ్ బావా, చిన్నప్పటి నుంచి బావా నువ్వే తన భార్య అనుకున్నాడమ్మా. కానీ నేనెప్పుడూ భద్రిని భర్తగా ఊహించుకోలేదన్నయ్యా. చీమిడి ముక్కుతో ఉన్న నన్ను చెడ్డితో ఉన్న భద్రి ఎత్తుకున్నప్పుడు గాని, లంగాలో ఉన్న నన్ను లొంగిలో ఉన్న భద్రి ఆడించినప్పుడు గాని నాకెలాంటి ఫీలింగ్స్ కలగలేదన్నయ్యా. బావలో నేనొక బాబాని చూస్తున్నాను, భద్రిలో నేనొక వెంకటాద్రిని చూస్తున్నాను. మా బద్రి బావ లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. ఏం ఘోరం చేసుకుంటున్నాడు ఏంటో. ఏమిటి బావా ఈ అఘాయిత్యం? మమ్మల్ని అన్యాయం చేసి చచ్చిపోదాం అనుకుంటున్నావా? మధు లేని నా బ్రతుకు ఆకుతో సమానం బామ్మర్ది. అది పుట్టగానే నాలో ప్రేమ పుట్టింది. అది పెద్ద మనిషి అవగానే నాలో ప్రేమ పెద్ద మనిషి అయింది. అది చీర కట్టుకోగానే నాలో ప్రేమ కుచ్చెళ్ళు పోసుకుంది. చేపలేని చెరువు ఉండొచ్చు, చాపలేని సంసారం ఉండొచ్చు, కానీ మధువు లేని బద్రి బ్రతుకు లేదు లేదు లేదు. ఏమ్మా, సొంత బావని చంపుకుంటావా? అసలు బావ అంటే ఎవరనుకున్నావు? అత్త కొడుకు. బావంటే ఎవరనుకున్నావే? మావ కొడుకు. అసలు బావంటే ఎవరనుకున్నావే? బావా. అవునండి. నాకు ఆ సిద్ధుతో ప్రేమొద్దు. నేను నా భద్రిబావనే పెళ్లి చేసుకుంటాను. ఆనందమానందమాయని ఈ బద్రిగాడు పెళ్లి కొడుకాయని. ఇందాక నుంచి చూస్తున్నాను, నీ దగ్గర నుంచి బీసమైతే కృష్ణల వాసన రావట్లేదేంటి? నోరు మూసుకో. నేను పోసుకున్నది కిరసనాలు కాదు, మరి రంగు నీళ్లు. గట్టిగా అరవకో, నీ చెల్లి విందనుకో ఈ తొప్పలో పిల్ల అక్కలిద్దు అంటది. నువ్వు వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చూడు. ప్రతి ఊడికి వివరాలు కావాలి. లవ్ నాకు బోల్ ట్రిక్కులు ఉంటాయి. రోడ్లో దొరికే పోస్టర్లన్నీ తీసుకొచ్చి నా హోటల్లో అతికిస్తున్నారేమిట్రా? పంతులు పెళ్లి చేసుకొని చావండి. అబ్బా ఊరుకో అత్త, కత్తి లాంటి ఫిగరే మిస్ ఇండియా అత్త. ఫిగర్ లేదు మంచి టీ చెప్పు. ఒక టీ అంటే ఇవ్వండి. కళ్ళు అరే దీని ఫోటో ఏంట్రా ఎక్కడుంది? మిస్ ఇండియానే. ఇది మిస్ ఇండియానా? నీకు తెలుసా? తెలియకపోవడం ఏంట్రా, మనకు బాగా క్లోజు. క్లోజా? మరి తెలుసా? నీకు ఎలా తెలుసురా? మనం అంటే పడి చచ్చిపోద్దురా. ఊరుకోనా, నువ్వు జోకులేస్తున్నా.
ఫిగర్ల విషయంలో జోకులేయడం మనకి ఎప్పుడు అలవాట్లేదా? మనం చిటికేసామనుకో ఇక్కడికి వచ్చేస్తుంది. ఒకసారి చిటికేయాలన్నా ప్లీజ్. ప్లీజ్ అన్న. తప్పదు. చిటికేస్తాను. ఏ చేస్తున్నాను? డర్టీ రోడ్స్, స్టింకింగ్. నిజంగా నువ్వు గ్రేట్ అన్నా. చిటికేగానే వచ్చేసిందంట. మిస్ ఇండియా వచ్చేసిందిరా. ఇదేట్రా బాబు నిజంగా వచ్చింది. నువ్వు గ్రేట్ అన్నా. మున్నా పిలుస్తోంది. నన్నా నిన్ను కాక ఇంకెవరిని పిలుస్తున్నా? నా రాజా. నువ్వు కూడా ఇదే బస్తీలో ఉంటున్నావా? అవును. ఇక్కడ మున్నా అని ఒక రౌడీ ఉన్నాడట. ఎవడాడు? ఎందుకు? వాడి కాలు తీసేయాలి. నువ్వేది ఇస్తావు, ఇంకెవడైనా ఇస్తాడా? అది నీకు అనవసరం. ఏంటి అనవసరం? నేనే మున్నాను. ఓహో, నువ్వే ఆ రౌడీ అన్నమాట. మా అన్నయ్య మీద చేయి వేయడానికి నీకెంత ధైర్యం? ఓహో, నిన్నొచ్చిన కొట్టంగాడు నీ అన్న. పిచ్చి పిచ్చిగా ఉందా? బో చూడు, ఒక్క ఫోన్ చేశానంటే 100 మంది దిగుతారు. థ్యాంక్స్. నన్ను కొట్టడానికి 100 మంది కావాలో నువ్వు ఫీల్ అవుతున్నందుకు. చెయ్యి ఫోన్. చెప్తా. చెప్తా. హలో, ఏ భద్రం, ఇక్కడ ఒకటి కాల్ తీయాలి. అర్జెంట్ గా అమీర్పేట వచ్చి. నేను తిరుపతిలో ఉన్నాను మేడం. ఏంటి? తిరుపతిలో ఉన్నావా? ఎందుకు వెళ్ళావు? పాపం ఆడికి మాత్రం ఏం తెలుసు నువ్వు పిలుస్తావని. పెళ్ళం పిల్లతో సరదాగా దర్శనానికి వెళ్ళి ఉంటాడులే. రాగానే ఫోన్ చెయ్యి. సరే మేడం. వెంకటబాబు దర్శనం అయిపోగానే డైరెక్ట్ గా రమ్మను. ఏంట్రా? అబ్బో, ఏంటి పెద్ద హీరో అనుకుంటున్నావా? నేను తలుచుకుంటే ఈ బస్తీ గంటలో మాయమైపోద్ది. ఏం చూసుకుంటా నీకు అంత పొగరు? ఏంట్రా చూపు? ఏంట్రా చూపు? అలా చూస్తే అమ్మాయిలు పడిపోతారనుకుంటున్నావా? ఏం తింటున్నావు? బాగా దిట్టంగా ఉన్నావు. నా సంగతి నీకు తెలీదు. నలిపేస్తా. యా, సారీ చెప్పు. సారీ చెప్పురా. ఇదిగో, నీకు 2 విషయాలు చెప్పాలి. ఆడపిల్ల పోయిండి ఇలా మొహంలో మొహం పెట్టి మాట్లాడటం స్లేవ్ బాగలేదు. రెండోది, టెన్షన్ గా ఉంది. కొద్దిగా దూరం ఉన్నప్పుడు చెప్తాలే. ఇది నీ స్థలం అనుకుంటున్నావా? నాది. ఎప్పటికైనా ఈ స్థలం మందే. నువ్వు కానీ. సర్లే, చూసుకున్నావు. నేను చూసుకునేదేంటి? చెప్తాను. నేనేదో ఒకటి చెయ్యాలి. చేస్తాను. నేను ఎలాంటి వాడినో మీ అందరికీ తెలుసు. ఐ డోంట్ వాంట్ ఎనీ రీజన్స్, ఐ వాంట్ రిజల్ట్స్. ఇప్పటికే 28 రోజుల 8 గంటల 20 నిమిషాలయ్యింది. మీకిచ్చిన గడువు అయిపోయింది. ఇంత పెద్ద సిటీలో ఆఫ్టర్ ఆల్ 2 ఎకరాల స్థలం దొరకలేదు మీకు కొనడానికి. 2 ఎకర్స్. తాజ్ గ్రూప్ వాళ్ళు నాతోనే కలిసి హోటల్ పెట్టడానికి ఎందుకు ఒప్పుకున్నారో తెలుసా? నా మీద నమ్మకంతో. ఏ నమ్మకంతో మీ అందరికీ ఉద్యోగాలిచ్చి మేపుతున్నానో అదే నమ్మకంతో. చాలా తక్కువ టైం ఉంది. ఈ లోపల నేను సైట్ చూపించకపోతే వాళ్ళు వేరే వాళ్ళతో కలిసి కట్టేస్తారు. సిటీ మధ్యలో 2 ఎకర్స్ అంటే కష్టం సార్. సెక్రటేరియట్ ఇస్తారేమో అడగండి. అదెలా ఇస్తారు సార్? అసెంబ్లీ, పబ్లిక్ గార్డెన్స్ సార్. ట్రై చేశారా? ట్రై చేస్తే ఏదో ఒకటి దొరుకుతుంది. మాక్సిమం ట్రై చేసాం సార్. మాక్సిమం అంటే దానికి మించి ఇంకేం చెయ్యలేవు, అంతేగా? అవును సార్. అయితే నువ్వు ఒక ఇంటికి వెళ్ళొచ్చు. వీడి శాలరీ సెటిల్ చేసి పంపేయండి. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. ఇంకా ఎంతమంది మాక్సిమం ట్రై చేశారు? కమ్ ఆన్, టెల్ మీ. సార్ 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 ఆంధ్ర బ్యాంకులో మనదో పాత లాకర్ ఉంటే క్లోజ్ చేద్దామని వెళ్ళాను. దాంట్లో ఈ డాక్యుమెంట్స్ దొరికినాయి సార్. ఏంటివి? స్థలం పేపర్లు సార్.
హైదరాబాద్ సిటీ నడిబొడ్లో 5 ఎకరాల సైట్ ఉంది మీకు. ఎక్కడ? అమీర్పేట సెంటర్లో సార్. ఫెంటాస్టిక్. వేదవతి, నువ్వు మా అన్నయ్యని చూడాలన్నావుగా, చూద్దుగానరా. అరుణాచలం. రే జ్ఞానం, తిండిపోతూ తెలుగు తక్కువ ముద్ద, ఎలా ఉన్నావురా? అరుణాచలం, ఈ పెళ్లికి మీ చుట్టాలందరూ వచ్చారు. ఈసారి అయినా ఎవరైనా పిల్లని ఇస్తారనుకుంటే అది చెడగొట్టేలా ఉన్నావు. ఇప్పుడు నేనేం చేశాను? నేను వరుసకు నీకేమవుతాను? మామా. నీ కాళ్ళట్టుకుంటాను. నీ చెల్లెలు పెళ్ళయ్యేంత వరకు నన్ను మామని పిల్లవా? సరే, అది నేను చూసుకుంటాను. పెళ్లి అయ్యేంత వరకే. నేను పెళ్లి కొడుకుని చూసొస్తా. సరే వెళ్ళరా. రానా? అదే పెళ్ళయ్యేంత వరకే. సరేరా. అల్లుడు. అలాగే మామా. మీ అన్నయ్య ఎక్కడ? ఆ ముందున్న ట్రాక్టర్ నుంచి దిగొస్తున్నాడే, అతనే మా అన్నయ్య. వెళ్ళండి, అందరు వెళ్ళి పొంచండి. రండి. ఊరంతా మెచ్చుకున్న అరుణాచలం ఇత్తనా? నమస్కారం. నమస్కారం అయ్యా. ఎవరా ఇక్కడ కత్తిపడేసింది? పట్టుకో. నీకు ఆ స్టైల్ చూస్తే తెలియడాలా తనే అరుణాచలం అని? నిజంగా ఇతనే మీ అన్నయ్య? అరుంధతి వస్తున్నానమ్మా. ఇప్పుడు వస్తాను. అరుణాచలం, ఏంటమ్మా? నా పిల్లల్ని దించవా? సరే. నీకెంతమంది పిల్లలమ్మా? 12 మంది. నీ ఆయనకేం పని లేదా? నీకెలా తెలుసు? చూస్తేనే తెలుస్తుంది. మంచి పని. అవును, మీ వీరపతిని తీసుకురాలేదా? అరే పిల్లోడు సరే. ఓయబ్బో, ఏంటిది బుల్లోడికి పట్టుపంచి చొక్కా వేశారు? అరుస్తాడేంటి? అయ్యో, వారి నా భర్త. దానికి మొగుడు మాత్రమే కాదురా, పెళ్లి కొడుక్కి మేనమాను కూడా. నిన్నే. అన్నా ఏంటన్నా? నువ్వే అరుణాచలం. నిన్ను చూసి ఊరే భయపడుతుందా? నన్ను అవమానపరిచావు కదూ పిల్లోడా. ఈ పెళ్ళయ్యేలాగా నిన్న ఆట ఆడించలేదో నా పేరు చింతలపాలెం చిన్నబ్బాయే కాదురా. రావే. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం